మీరు ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. గురుగ్రామ్‌లో ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం కొనుగోలుదారుల్లో ఆందోళనను పెంచింది. ఒకే ప్రాపర్టీని ఏకంగా 25 మందికి విక్రయించింది. 500 కోట్ల మోసానికి పాల్పడ్డారు. వారందరికీ రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. 32వ అవెన్యూ కమర్షియల్ ప్రాజెక్ట్‌లో ఈ మోసం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఆ ప్రాజెక్ట్ సీఈఓను 2026 ఫిబ్రవరిలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల కమర్షియల్ ఫ్లోర్‌ను 2021 నుంచి 2023 మధ్య దాదాపు 25 మందికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ అగ్రిమెంట్లు, తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు సృష్టించడం వంటివి చేసి ఈ మోసానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మోసంలో 25 మంది కొనుగోలుదారులు మోసపోయారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురుగ్రామ్‌లో వెలుగు చూసిన మోసంతో ఒక ముఖ్యమైన సందేహం ఎదురవుతుంది. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎవరికి హక్కులుంటాయి అని చాలా మందికి సందేహం వస్తుంది. ప్రాపర్టీ చట్ట ప్రకారం మొదట ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికే ప్రాధాన్యం ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు. అమలు తేదీ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అంటే ముందుగా జరిగిన వ్యాలిడ్ ట్రాన్సాక్షన్‌లు పరిగణలోకి తీసుకుంటారు. ఇలా మీరు మోసానికి గురి కాకూడదంటే 7 కీలక పత్రాల్ని మీరు చూసాకే కమర్షియల్ ప్రాపర్టీని కొనాలి. ఓనర్షిప్ ను సూచించే మదర్ డీడ్, సేల్ డీడ్స్ కు సంబంధించిన అన్ని పత్రాలు, ఎన్కంబెన్స్ సర్టిఫికేట్, మ్యూటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆమోదిత బిల్డింగ్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, రెరా రిజిస్ట్రేషన్, అపార్ట్మెంట్ కొంటున్నారా? మెయింటెనెన్స్ చూడాల్సిందే.